హాయ్ అండి, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో అయితే అన్నం అయితే చాలా మిగిలిపోయిందండి. దాంతో ఒక మంచి రెసిపీ చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు సిద్ధమయ్యాను. అది ఇప్పుడు మనం మామిడికాయతో ఏంటో అనేది చూసేద్దాం. మామిడికాయని తురిమేసేసుకొని నీట్గా ఇలా మిగిలిన అన్నంలోకి ఆ మామిడికాయని కలిపేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసి చేతితో నీట్గా ఉండలు లేకుండా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ మనకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులు అంటే పచ్చిపప్పు, పొట్టు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకొకటి ఇట్లా మా ఇంట్లో కొన్ని వేయించినవి శనగలు ఉన్నాయండి. అవి పడేయడం ఎందుకని అవి కూడా దీంట్లో వేసేసాము. అయితే కరివేపాకు, ఇంగువ ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా సిమ్లో పెట్టుకొని అన్నీ వేసేసుకొని నీట్గా వేయించేసుకోవాలి. మాడకూడదండి, మాడితే అస్సలు బాగుండదు పోపు. ఇంకొకటి సన్నగా అంటే చీలికలు చేసుకున్నాను, ముక్కలు ముక్కలుగా నీట్గా నేను చూపిస్తున్నాను అలా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి నీట్గా ఇలా నూనెలో వేయించేసుకోవాలన్నమాట. మరి మీరేం చేస్తున్నారు టిఫిన్? మీరు నాకు ఏం చేశారో కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే టిఫిన్ ఇది అండి. అయితే ఇప్పుడు ఈ వేగిందంతా ఉంది కదా, ఈ పోపు వేయించుకున్నాం కదా, నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన పోపుని మొత్తం తీసుకెళ్ళేసి మనము ఉప్పు, పసుపు, అలాగే మామిడికాయ తురుము వేసేసుకొని కలుపుకున్న అన్నంలోకి దీన్నంతా యాడ్ చేసేసుకోవాలి. చేత్తో కలుపుకోకండి, చేత్తో కలిపితే ఏంటంటే కాలిపోతుంది. నేనేం చేస్తున్నా అంటే కొంచెం అన్నం చల్లగా ఉంది, వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అని నూనె ఈ పోపు దాంట్లోనే అన్నం వేసేసి నీట్గా వేడి చేద్దామన్నట్టుగా దీంట్లోనే వేసేసి నీట్గా వేయించుకున్నానండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఇలా అన్నం వేసేసుకొని కలుపుకున్న దాన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని నీట్గా ఒక 5 నిమిషాలు ఇలా వేయించేసుకుంటే అన్నంతో సైతం చాలా వేడివేడిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొంచెం సేపు అనేది నిల్వ ఉంటుంది. నార్మల్ అన్నం అయితే ఉండదు కదా, అందుకని కొంచెం వేయించుకున్న అన్నం అయితే నీట్గా ఇలా నిల్వ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి మ్యాంగో రైస్ అంటే.